ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. మన కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్ లో కూడా తీసుకొద్దాము. సో ఇది 14th April 1983 మురళి. ఈ మురళిలో బాబా మనకిచ్చే సమర్థ సంకల్పాల భోజనం ఏంటంటే, నేను పాత ప్రపంచం అంటే అలజడి ప్రపంచాన్ని సాక్షిగా అయి చూస్తూ నా మధురమైన ఇంటిని మరియు మధురమైన నిర్విఘ్న రాజధానిని స్మృతిలో ఉంచుకున్నాను. నేను పాత ప్రపంచం అంటే అలజడి ప్రపంచాన్ని సాక్షిగా అయి చూస్తూ నా మధురమైన ఇంటిని మరియు మధురమైన నిర్విఘ్న రాజధానిని స్మృతిలో ఉంచుకున్నాను. నేను సంపూర్ణ స్వతంత్ర ఆత్మను. నేను సంపూర్ణ స్వతంత్ర ఆత్మను. పురుషార్థం యొక్క వేగంతో నేను సంతుష్టంగా అయి వెనువెంట స్వయం యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా నా సంబంధ సంప్రదింపుల్లో ఉండే ఆత్మలందరినీ సంతుష్టం చేశాను. పురుషార్థం యొక్క వేగంతో నేను సంతుష్టంగా అయి వెనువెంట స్వయం యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా నా సంబంధ సంప్రదింపుల్లో ఉండే ఆత్మలందరినీ సంతుష్టం చేశాను. సేవలో స్వయంతో సంతుష్టంగా ఉంటూ యథార్థ శక్తిశాలి విధికి ఫలంగా సిద్ధిని పొందాను. సేవలో స్వయంతో సంతుష్టంగా ఉంటూ యథార్థ శక్తిశాలి విధికి ఫలంగా సిద్ధిని పొందాను.
నా రాజ్యం యొక్క రకరకాల ఆత్మలను, ఉన్నత కుటుంబీకులను, ఉన్నత ప్రజలను, సాధారణ ప్రజలను, అన్ని రకాల ఆత్మలను తయారు చేశాను. నా రాజ్యం యొక్క రకరకాల ఆత్మలను, ఉన్నత కుటుంబీకులను, ఉన్నత ప్రజలను, సాధారణ ప్రజలను, అన్ని రకాల ఆత్మలను తయారు చేశాను. నేను సంపన్నంగా, కర్మాతీతంగా, బాబా సమానంగా అయి, బాబా వెంట వెళ్తాను. నేను సంపన్నంగా, కర్మాతీతంగా, బాబా సమానంగా అయి, బాబా వెంట వెళ్తాను. నేను సంపన్నంగా, కర్మాతీతంగా, బాబా సమానంగా అయి, బాబా వెంట వెళ్తాను. నా పరివర్తన యొక్క వేగం పంచతత్వాల పరివర్తన యొక్క వేగం కంటే తీవ్రంగా ఉంది. నా పరివర్తన యొక్క వేగం పంచతత్వాల పరివర్తన యొక్క వేగం కంటే తీవ్రంగా ఉంది. నేను స్వయం యొక్క సంపూర్ణత ద్వారా సేవా కార్యాన్ని సంపన్నం చేసే సంపన్న స్వరూపాన్ని. నేను స్వయం యొక్క సంపూర్ణత ద్వారా సేవా కార్యాన్ని సంపన్నం చేసే సంపన్న స్వరూపాన్ని. సో ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తే నా పరివర్తన యొక్క వేగం పంచతత్వాల పరివర్తన యొక్క వేగం కంటే తీవ్రంగా ఉంది అంటున్నారు. సో పరివర్తన అంటే ఇక్కడ ఏం చేయాలి? దేహాభిమానించి ఆత్మ అంటే ముందు మన బలహీనతను అధిగమించాలి. సబ్జెక్టే అక్కడ పెట్టాడు ఆయన. సో ఆ బలహీనతని అధిగమించడం అంటే ఇక్కడ మనం ఇంతవరకు ఏవైతే క్లాసుల్లో చెప్పుకున్నామో స్వచింతన చేసుకుని ఏమేమి మనకు బలహీనతలు ఉన్నాయని చూసుకుని అన్ని యజ్ఞంలో సమర్పణ చేస్తున్నామని చేసి ఆ తర్వాత యజ్ఞం నుంచే సచ్చిదానంద స్వరూపులుగా రావాలంటే సచ్చిత్ ఆనందం అంటే సత్యం ఏంటి? నేను ఆత్మని అన్నది సత్యం. సో చిత్తం అన్నది చైతన్య స్థితిలోకి రావాలి. దేహం అంటే జడ స్థితి అది. సో ఎప్పుడైతే నేను దేహాన్ని కాదు ఆత్మనన్న చైతన్య స్థితిలోకి వస్తామో అప్పుడు ఆనంద స్వరూపము అంటే ఇంకా కర్మేంద్రియాలు వీటితోటి సంబంధం లేని ఆనంద స్వరూపం అది. ఆ సచ్చిదానంద స్వరూపంలోకి వచ్చేస్తాం. సో నిరంతరం
ఆ సంతోషం అన్నది స్థిరంగా ఉంటది. సో, స్వపరివర్తన అంత వేగంగా జరగాలి. సో, ఇది ముఖ్యంగా అక్కడ ప్రతీది యజ్ఞంలో సమర్పణ చేసేయాలి. సో, సేవలో స్వయంలో సంతుష్టంగా ఉంటూ యథార్థ శక్తిశాలి విధికి ఫలంగా సిద్ధిని పొందాను. సో, సంతుష్టత ఎప్పుడొస్తదంటే బాబా చెప్పిన విధి ప్రకారం చేస్తే. సో, ఫస్ట్ స్టెప్ వాయుమండలాన్ని తయారు చేయడము. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరికి ఏ శక్తి కావాలి, మనస, వాచ, కర్మల 3 సేవలు చేయాలి. ఏదో ఒకటి చేస్తే అంతవరకే ప్రాప్తి ఉంటది. సో, ఇక్కడ బ్రహ్మబాబాని చూడాలి. మళ్ళీ బాబా నాకు ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇంట్లో కూర్చోమన్నాడు, అక్కడ కూర్చోమన్నాడు, సేవలొద్దన్నాడు, సైలెంట్ అయిపోమన్నాడు. ఇవన్నీ చెప్తున్నామంటే బ్రహ్మబాబాని చూడట్లేదని అర్థం. సో, మనస, వాచ పూర్తిగా 100% మనస సంతుష్టత అన్నది మనకు, అవతల వాళ్ళకి, ఆ తర్వాత బాబా చెప్పిన స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలంటే మనస, వాచ, కర్మన 3 సేవలంటూ చెయ్యాలి. సో, ముఖ్యంగా ఈ మురళిలో ఈ సేవకు సంబంధించిన ఇచ్చిన బాబా గైడ్‌లైన్స్ ఇవే. సో, మళ్ళీ రేపు 5:00కి కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.